First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిట్రా నిశాచరా? సంతోషించచ్చు దేవరా, చెప్పులతో కొట్టలేదు. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉంది దేవరా, ఉంది. ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ? మన అతిథి గృహంలో. కుట్టు ఆ, ఇక్కడ ఆ, ఇక్కడ ఆ. సుకుమారి సుకుమా మీరేనా సుకుమారి తల్లి గారు? మీ అమ్మాయి ఎక్కడా? తల్లెవరు పిల్లెవరు? నేనే సుగంధం సుకుమారిని, సీట్ సిట్టిని. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి అంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం తక్కువ దాటుద్ది. మీరేనా ప్యాసింజరు? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. వెళ్ళిపోమంటారేటి? ఏడ్సేను బాబు, కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికంతా అట్లకి వెళ్ళిపోయింది. ఈ ఏళ్ళకి సోమవారం మౌన రథం. మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీటా అక్క సీటా? నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయదు. వెళ్ళిపో వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధం గారంటే చెక్కా కాదు రంకిణి, బొక్క. అదే బొక్కాల అంబోధరం గారంటే మా పేట అంతా కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతికున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో. నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. 716 ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడదక్కడ ఉంది కాబట్టి పైన 110 కొట్టించుకుని ఇచ్చి. ఇదిగో ఇదిగో బాబు, ఈ ఆల నుంచి బాదం పప్పు పిత్తా పప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరూ అలసైపోతావు. చెక్కాలి అంబోదరవాడు చెక్క. చెక్క కాదు బొక్క. 116 బొక్క. శంకర పరమేశ్వర, చి స్నానం చేసి వచ్చిన ఈ పేరు చెప్పిస్తా. ఎక్కడ మాత్రం ఇక్కడ. వెరీ గుడ్. ముద్దమందారం ఉల్లిపాయ వేయి, వెయ్యి పచ్చిమిరకాయలు వెయ్యి, అల్లం వెయ్యి. అయ్యయ్యో అన్ని చెప్ప. హాయ్ చింటూ, రా రా రా, మన కోసం పెసరట్లు వెళ్తున్నాయి. అల్లం వేసాం, జీలకర్ర వేసాం, పచ్చిమిరకాయలు వేసాం. రా 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 చలాయ్ రైట్ రా. వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఏమిటి అలా మాట్లాడుతున్నావు అసహ్యంగా? ఇంటికొచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు. ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను. ముందు బయటకు వెళ్ళమని చెప్పు. అన్నయ్య, నువ్వు చేసిందేం బాగోలేదు. ఏ? నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు. బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా? చాలా సరదా అయిన మనిషి. పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది. నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి 2 పెసరట్లు తిందురుగానే చేయి పట్టుకు తీసుకొచ్చాను. తీసుకురాకుండా ఉన్నా బావును. ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగా? నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని. ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు. హలో మిస్టర్ శ్రీను, ఐఎమ్ సారీ. చింటూ, ఏం నాగర్లోకి వచ్చేసారు? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో. అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ, ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్. నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా?
పట్టు చీరల్లోనూ లంగావోణీల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరితెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారువేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయేది. అవును, నీ వెనక ముందు ఎవరు లేరా? ఎందుకు లేరు? 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు. అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే. తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బబ్బబ్బబ్బా, అంత కంగారే నీకు? ఇందాక పెసరట్లు ఏం చేసావు? వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసావు నన్ను ఇలా. పెసరట్లే కదా. ఆ. లక్ష్మి, లక్ష్మి, నువ్వు ఉండు. లక్ష్మి, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నొరమై, నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. నాకు అధికారం లేదే. నీకు తెలుసు కదూ. మనిషివా, పశువా? వదలు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. ఛీ, అక్క నేను వస్తాను. ఆగో, మర్యాదగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తానా? వేసి తీరుతాను. వేసి తీర్స్తావటే. ఆగో, కదిలావా నీ అక్క పోత కిసాన్ పాలవుతుంది. వద్దు. అక్కనే చేయకు. నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు అయిపోయి నన్ను? చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. రూమ్స్ బుక్ చేసాం. కన్ఫర్మ్ అయ్యాయా? ఓకే మేడం, ఇట్స్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే. చెప్పండి, ఏం సాయం కావాలో చేస్తామా. నువ్వు మేం చాలా పెండ్లి కొడుకు నేనే. అక్కడ తోశారు, ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడే? అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవా. శంభో పో. పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు 8 ఆకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం.
2 రోజుల నుంచి నిద్రపోయిన 6 జాత మానేజ్ బ్యాగ్ పెట్టుకున్నారు మా బాస్. అయితే ఏమిటి ఇప్పుడు? నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒక్కటే. అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను. ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను. చిచి, ఈ హోటల్నే నీకు దానం చేస్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా? ఈ నిశాచరుడి మీద సాక్షిగా. చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు చెప్పండి. మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి. మా అక్క సుఖంగా ఉంటుంది. మీ రుణం తీర్చుకోలేం. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని చూడండి, ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి. రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం? మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు, మంచి హోటల్లో ఉంటారు, అందుకని. నిశాచరా, ఏం సమాచారా? ఆ టుంకుటుమారి ఏముందిరా? చెయ్యదవా ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది. ఒరేయ్, నిన్ను చంపుతా. చంపే ముందు అన్నమాట. ఇవాళ మీ పుట్టినరోజు. నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బతీసింది కదరా. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉపశాంతి ఏమిటి? ఆడదాని దెబ్బ మందు ఆడదే. మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా. ఏమిటి? ఆంధ్రాష్ట్రం మొత్తం ఎత్తించి ఆంధ్ర, సీడెడ్, నైజాం, వైజాగ్ ఏరియాల నుంచి కంటికి మెదలైన ఆడవాళ్ళని తీసుకొచ్చా. వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత ప్రముఖులు. ఈ టూర్లో ఏమిటి అన్నయ్య అస్తమాను? మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా. ఊరుకో, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చాయి. అలాగే. ఒరేయ్, హాయ్ బాబాయ్. నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా. పెట్టి సర్దుకోవడం, ఈ రైలు ఎక్కడం, ఆ రైలు దిగడం, మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం నాకు ఇదే నచ్చలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఉంది. చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి. అదే పొరపాటు. నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళు. ఓకే. చూడండి, మన ఇంట్లో కృష్ణాష్టమికి ఓ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికేమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది. మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది. ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది. మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు. ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో? 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఆ చిత్రం పేరేమిటి? దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్ ఎవరు? ట్రైన్కి టైం అయింది. దారిలో ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. ఆ, మీరు చెప్పరే. పెట్టించి వచ్చి చచ్చినట్టు చెప్తాను. 1964లో. హలో చింటూ, ఏంటి ఏదైనా టూరా? అవును, వారం రోజుల్లో వచ్చేస్తాను. మా చెల్లాయిని, బాబాయి, పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ష్యూర్ గురు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు. థ్యాంక్ యూ. మా చెల్లాయి రామ్మా, నాకు ఎదురురా. ఆగా గురు, నేను ఎదురానా? నేను ఎదురొస్తా అంతే గురు, నీకు ఏ ఎదురు ఉండదు. నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు, వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు. అవును గురు, నా ఎదురంటే అంతే. అలాగా. చెల్లాయి, ఈవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం. నువ్వు రాలారా. కమ్ ఆన్, ఐమ్ రెడీ. గురు, విష్ ఆల్ ది బెస్ట్. చూడు హీరో, నేను ఎదురొచ్చాను, జాగ్రత్తగా తిరిగిరా, లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది. చూడు, ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది. ఒకసారి మార్పు జరిగింది. ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, అంతే, చెదిరిపోయాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు. ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు గురు, ఒంటరిగా వెళ్తున్నావు, వీలైతే జంటగా తిరిగి వస్తావు. అరే, టైం అయిపోతుంటే నిలబడతావేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగోరులెల్ల. ఏ, ఉప్పు కాస్త తక్కువే. సరే. అవును ముద్దమందారం, మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి? అదంతా ఓ పెద్ద కథలే. పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా, చెప్పు. ఇది ఒకటి వెలిగి చావదు, అగి పెట్టేస్తాను. నువ్వు ఇక్కడ పని చూసుకో, నేను తీసుకొస్తాను. ఎక్కడ తగ్గిపెట్టి? దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది. నువ్వు పిండి కలుపు, నేను తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యు? ఫైన్. ముద్దమందారం, ఏమిటి? ఆ ఫోటో, ఆ టికెట్ ఏమిటి? అదంతా ఇప్పుడు ఎందుకులే, తర్వాత చెప్తాను. నువ్వు ఇప్పుడే చెప్పాలి ప్లీజ్. ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే, దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్, ఆ ఫోటో. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు. ఆ తర్వాత మా మావయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు. తర్వాత మా మావయ్యకు ఒక కూతురు ఉండేది, దాని పేరు సరోజ.
గారెలు. ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి? ఎలా ఉన్నాయి గారెలు? 1978లో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చచ్చాను. దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది. ఆ హీరోయిన్ వయసు ఎంత, ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది, ఎప్పుడు సినిమాలో చేరింది? నేను బుద్ధి తక్కువ అడిగాను కదే, నన్ను చంపేవే, చంపే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి. కింద జన్మలో నేను పెనవై ఉంటాను, నువ్వు అట్టై ఉంటావు. అప్పుడు నేను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చి తినేస్తున్నావు. నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేవి. చెప్పండి. నన్ను తిన్నీవే అమ్మా. ఇందాక నుంచి నన్ను చంపేస్తుంది. నువ్వు దెబ్బ కొట్టేయమ్మా. ఏమిటి స్వప్న, ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు? అంకుల్, ఏంటమ్మా? ఏమిటో